నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ యాంకరేజ్ పోర్టును పరిశీలించనున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా నేపథ్యంలో పోర్టులో తనిఖీలు చేపట్టనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాకినాడలో పర్యటిస్తున్నారు. కాకినాడలోని యాంకరేజ్ పోర్టులో ఆయన మరి కాసేపట్లో సందర్శించనున్నారు. ఇక్కడి నుంచి నిత్యం చౌకదారులకు సంబంధించిన పీడీఎస్ బియ్యం ఎగుమతి అవుతోంది అనేది గత 5 ఏళ్లుగా ఆరోపణలు ఉన్నాయి. వైకాపా గవర్నమెంట్లో ప్రభుత్వంలో ఈ నౌకాశ్రయం నుంచి కూడా ఇతర దేశాలకు భారీ ఎత్తున తరలిపోయాయనే నిత్యం నేపథ్యంలో తొలుత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో పర్యటించిన తర్వాత ఇక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. పీడీఎస్ బియ్యం కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి కాకుండా చూశారు. కానీ తాజాగా ఇప్పటికి కూడా కొంతమేర బియ్యం ఎగుమతి అవుతోంది అనేది తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర పౌర సరఫరాల చైర్మన్ సంబంధించి తోట సుధీర్ ఉన్నారు. ఆయన కొద్ది రోజుల క్రితం కరప మండలం నడకుదురులో కూడా గోదాముల్లో తనిఖీలు చేశారు. 5 లారీలు బియ్యం కూడా పట్టుకున్నారు. అట్లాగే కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కూడా 3 రోజుల క్రితం సముద్రంలోకి వెళ్లి పరిశీలన చేశారు. అయితే ఇక్కడ ఇంకా వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం నిత్యం రవాణా అవుతుందన్న ఆరోపణల నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ రాష్ట్ర చైర్మన్ సుధీర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమేర ఇక్కడ రవాణా పీడీఎస్ బియ్యం అనేది నియంత్రించారనేది కూడా ఉంది. కానీ ఇప్పటికీ కూడా కొంతమేర వెళ్తూనే ఉన్నాయి. వచ్చి ఇక్కడ రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. మళ్ళీ కొద్ది వ్యవధి గ్యాప్ వచ్చి వాళ్ళ మీద కేసులు నమోదు చేసాం. కోర్టులో కేసులు జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఒక 2 నెలల గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొదలైంది ఇది. సో మా దృష్టికి వచ్చింది. ఇమీడియట్గా మొన్న 26 మొన్న నాకు సాయంత్రం 4:30 గంటల సమయంలో జరుగుతుంది, తరలి వెళ్ళిపోయింది పోర్టుకి అని చెప్పి నాకు ఒక ఇన్ఫార్మర్ చెప్పడం జరిగింది. వెంటనే ఇమీడియట్గా నేను ఉన్నట్టుగా హుటాహుటిని నా డ్రైవర్ని తీసుకొని నా పిఎని తీసుకొని నేను స్పాట్కి వెళ్ళాను. డిఎస్పీకి ఫోన్ చేస్తే ఒక ఎస్ఐ గారిని పంపించాడు, సాగర్ని. సో వెంట దేర్ అక్కడైతే మాకు పీడీఎస్ రైస్ ఐడెంటిఫై అయింది. సుమారుగా 3,325 మెట్రిక్ టన్నుల రైస్ లోపల ఉంది. పీడీఎస్ మాకు కంటికి కనిపించింది. అదే అలాగే బయటకు వచ్చి చూసేటప్పటికి 7 లారీస్ వర్ ఐడెంటిఫైడ్. 7 లారీస్లో ఇది గతంలో చేసినటువంటి చెప్తున్నారు వాళ్ళు. కానీ మేము దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు గ్యాంగ్ గ్యారంటీ ఇచ్చి తీసుకున్న తర్వాత